ఓకే. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, నేను ఎవ్రీ ఇయర్ నీకు ఆర్గానిక్, ఇనార్గానిక్ అన్నీ ఈక్వల్ పార్ట్స్‌లో 15 క్వెషన్‌లు, 15 క్వెషన్‌లు, 15 క్వెషన్‌లు ఇస్తారు. బిఫోర్ ఎట్లుండే అంటే ఇనార్గానిక్‌లో తక్కువిచ్చేసి ఇనార్గానిక్‌లో తక్కువిచ్చేసి ఆర్గానిక్ ఇంకా ఫిజికల్‌గా మంచి క్వెషన్‌లు ఇచ్చేటోళ్ళు 50 క్వెషన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు 45 అయింది కాబట్టి లిటరల్లీ ఎవ్రీ లాస్ట్ ఇయర్ అన్నిట్లో 15 క్వెషన్స్ ఇచ్చారు. సో, నేను 15 క్వెషన్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అన్నిటికంటే పెద్దది బల్క్ పార్ట్ ఏందంటే ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో, నీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ గుర్తుపెట్టుకో, స్టైకియోమెట్రీలో ఎప్పుడు 2 క్వెషన్లు వేస్తాడు గ్యారంటీ 2-3. దాంట్లో ఒకటి డైరెక్ట్లీ బేసిక్ మీద అడుగుతాడు, బేసిక్స్ మీద. తర్వాత సెకండ్ క్వెషన్ ఏంటంటే లిమిటింగ్ రీఏజెంట్ మీద. థర్డ్ క్వెషన్ ఏమంటే మిక్సింగ్. ఏం మిక్స్ అంటే స్టైకియోమెట్రీ నుండి సొల్యూషన్స్కి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద అడుగుతాడు. ఇది డైరెక్ట్ ఛాన్స్ థర్డ్ వన్. తర్వాత అటామిక్ స్ట్రక్చర్లో 1 లేకపోతే మ్యాక్సిమం 2, దీంట్లో అంతకు మించి రాదు, వాడు ఇయ్యడు కూడా. తర్వాత థర్మోడైనమిక్స్ దీంట్లో 2 ఇస్తాడు. ఒకటి గ్యారంటీగా గ్రాఫ్ క్వశ్చన్ ఇస్తాడు, ఇంకోటి ఇస్తే స్టేట్మెంట్ ఇస్తాడు, లేకపోతే లాస్ మీద ఫస్ట్ లా ఇంకా సెకండ్ లా మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కెమికల్ ఈక్విలిబ్రియం ఒకటి చెప్తున్నా. ఈక్విలిబ్రియము ఈ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్నీ ఏంటంటే మిక్స్. నువ్వు ఈ చాప్టర్ పర్టిక్యులర్గా అని చెప్పి ఎప్పుడు చేయలేవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2023లో వచ్చిన ఒక క్వశ్చన్, అది చూసుకో. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంతా G=-NFE అని ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా గురించి వాడు స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చిండు. సో, నీకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 క్వశ్చన్స్ వస్తాయి, అయానిక్ ఈక్విలిబ్రియంలో 2 క్వశ్చన్స్ వస్తాయి, సొల్యూషన్స్లో ఒక క్వశ్చన్ లేకపోతే 2. దీంట్లో ఒకటి కొలిగేటివ్ ప్రాపర్టీ మీద డెడ్ ఈజీ క్వశ్చన్, ఇంకోటి చెప్పినట్టు ఈ మిక్సింగ్ ఉంది కదా, ఈ మిక్సింగ్ మీదనే ఇంకో క్వశ్చన్, లేకపోతే ఇంకో క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు వీడు. థర్డ్ క్వశ్చన్ ఒకటేమో బేసిక్స్ మీద ఇస్తాడు, ఇంకోటేమో కొలిగేటివ్ దానికి దీనికి కల్పిస్తాడు, ఇంకోటి గ్యారంటీగా కొలిగేటివ్ ప్రాపర్టీ మీద డెడ్ ఈజీగా ఇస్తాడు. ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్నిటికంటే బల్క్ చాప్టర్, దీంట్లో 4 క్వశ్చన్లు కూడా ఇవ్వచ్చు. కెమికల్ కైనెటిక్స్ ఒకటే క్వశ్చన్. సో, గుర్తుపెట్టుకో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 10 క్వశ్చన్లు ఇట్లా. నేను నీకు ఉన్న మాట చెప్పాలి అని అంటే అటామిక్ స్ట్రక్చర్ ఈజీ చాప్టరే, కానీ నీకు 40 మార్కులు రావాలంటే అన్నిటినీ రివైజ్ చేసుకో. ఫస్ట్ ఫార్ములాస్ అన్నిటికంటే డెడ్ ఈజీ. నేను అన్నిటికంటే చెప్పేది ఎలక్ట్రోకెమిస్ట్రీ చెప్తా, ఇది అన్నిటికంటే బల్క్ చాప్టర్. కెమికల్ కైనెటిక్స్ ఈజీయే, కానీ దాంట్లో ఏంటంటే నీకు అండర్స్టాండ్ అవ్వాలి, కానీ అది ఇప్పుడు చేసుకోలేవు. కానీ దీంట్లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకో. నేను నీకు ఎప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం చాప్టర్ ఎప్పుడు వదలకు. డెడ్ ఈజీ టాపిక్లు చాలా ఉంటాయి, ఆ చాప్టర్స్ చూసుకో. అన్నిటికంటే ఇంపార్టెంట్ అటామిక్ స్ట్రక్చర్ నీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ అదే మోడర్న్ ఫిజిక్స్లో వస్తుంది కాబట్టి డ్యూయల్ నేచర్ అంతా ఇక్కడనే వేసుకుంటావు, ఇది వస్తుంది గ్యారంటీగా 2 క్వశ్చన్లు. స్టైకియోమెట్రీలో నీకు బేసిక్స్ వేసుకో బెటర్, థర్మోడైనమిక్స్లో కూడా బేసిక్స్ వేసుకో బెటర్. కానీ నాకు పర్సనల్ ఒపీనియన్లో వీటిని ముట్టావనుకో, ఇప్పుడు ప్రజెంట్ 20 డేస్లో నీకు 0 ఉన్నావు అనుకో, వదిలేసాయి. సొల్యూషన్స్లో కొలిగేటివ్ ప్రాపర్టీస్ చూసుకో. బేసిక్స్ అంటే ఏంది, ఇది సొల్యూషన్స్లో డైరెక్ట్ అడిగేది. KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్, KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్. డెడ్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. డెడ్ అంటే డెడ్ ఈజీ. మళ్ళీ ఇంకోటి అయానిక్ ఈక్విలిబ్రియంలో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, 2 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ ఇప్పుడు డైరెక్ట్ ఇదే అడుగుతాడు. ఏంటంటే సాల్ట్ అనాలిసిస్. ఫైనల్ ఇట్లా గ్యారంటీ ఈ వచ్చే క్వశ్చన్ సాల్ట్ అనాలిసిస్. కాబట్టి నీకు ఒక సింగిల్ పారాగ్రాఫ్ పెడితే ఆ పారాగ్రాఫ్లో బట్టి కొట్టినావు అనుకో 4 మార్కులు గ్యారంటీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా ఈజీ టాపికే. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్, ఈసీసీ, ఇది 4 పార్ట్స్ ఉంటాయి చాప్టర్ మొత్తం. ఒకటి ఎలక్ట్రోలైటిక్ సెల్ మొత్తం అదొక టాపిక్. దీంట్లోనే నీకు ఫారడేస్ లాస్ వస్తాయి, ఎందుకు డిపాజిషన్ అయ్యేది దాంట్లోనే కాబట్టి. ఎందుకు నువ్వు ఇక్కడ ఎలక్ట్రిసిటీని పెట్టి చేస్తున్నావు. తర్వాత ఎలక్ట్రోకెమికల్ సెల్, దీంట్లోనే గ్యాల్వానిక్ సెల్ అంత వచ్చేస్తుంది. మళ్ళీ దీని నుండే నీకు ఏమొస్తుంది అంటే ఇది ఎర్నెస్ట్ ఈక్వేషన్,
తర్వాత నీకు బేసిక్స్ ఆఫ్ కరెంట్ అంటే ఏంది, రెసిస్టర్, రో, కండక్టివిటీ, కాపా అంటే 1/ρ, రెసిస్టెన్స్ అంటే 1/, ఇది ఇంకా ఫార్ములా ఉంటుంది ρl/a. దీన్నే ఇటు వేసుకుంటూ వస్తాయి అవి. నెక్స్ట్ బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ ఏంది, దీని పార్టే కానీ కొంచెం ఎక్స్టెండ్గా చదవాలి. ఏమేమి ఉంటాయంటే మెర్క్యూరీ బ్యాటరీ, దీనే బటన్ బ్యాటరీ, సింగిల్ బటన్ బ్యాటరీ ఉంటుంది అది. ఇంకా నీకు లెడ్ సల్ఫైడ్ బ్యాటరీ, కార్ బ్యాటరీ ఇదే. తర్వాత గ్యాల్వానిక్ సెల్, గిదే ఇక్కడనే వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హైడ్రోజన్ ఎనర్జీ సెల్. 4 టాపిక్లు చేసుకున్నాం అనుకో డెడ్ ఈజీగా క్వశ్చన్ వస్తుంది. అంతే, నేను ఉన్నమాట చెప్తున్నా ఇంకా. సో ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ స్టైక్యోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చేసుకున్నాం అనుకో 4, 5, 6, 7, 8, 9, 10 క్వశ్చన్స్ ఇక్కడనే ఈజీగా వస్తాయి. మిగిలింది ఈ బల్క్, ఇవి కొంచెం పెద్ద చాప్టర్లు కాబట్టి కానీ ఫార్ములాస్ చూసుకోవచ్చు. కానీ అది నీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీదనే ఉంటుంది, ఎందుకంటే నేనేం కూర్చోబెట్టి కొట్టి చదివిపించలేను.